వెల్కమ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కంటిన్యూ సార్. ఆల్రెడీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఐయుపి నెమన్క్లేచర్ చెప్పుకున్నాం. డిఫరెంట్ వేరియేషన్ కాంప్లెక్సెస్కి ఇచ్చేసి ఎలా నెమన్క్లేచర్ చెప్తామనేది మొత్తం ఎగ్జాంపుల్తో రాశాను సార్. అన్ని ఎగ్జాంపుల్ చెప్పలేదు నేను, ఒక్కొక్క టైప్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పాను. దాని ద్వారా మీరు వేరియస్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఐయుపిఎక్ నెమన్క్లేచర్ నుంచి మ్యాక్సిమం బిట్టు పోయే ఛాన్స్ ఉండదు సార్. ఓకేనా? అదేవిధంగా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వచ్చేసి అన్ని టాపిక్స్ చదువుకోవాలి సార్. అలా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పేలాగా ఇంపార్టెంట్ టాపిక్స్ కాకుండా అన్ని టాపిక్స్ ఎందుకు చదువుకోవాలని చెప్తున్నానంటే మ్యాక్సిమం కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి బిట్స్ వస్తున్నాయి సార్. అన్నీ కూడా మ్యాక్సిమం నా అనాలిసిస్ ప్రకారం ప్రీవియస్ బిట్లు అన్నీ నేను చూశాను. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గేట్, నెట్, సెట్, లో లెవెల్ ఎగ్జామ్ నుంచి అన్ని లెవెల్ ఎగ్జామ్ నుంచి కూడా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మొత్తం టాపిక్స్ నేర్చుకుంటే బెటర్. సో ఆ వే ఆఫ్ ప్రాసెస్లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి థియరీస్ ఆఫ్ కాంప్లెక్సెస్ సార్. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టే థియరీస్ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్ అనేలాగా ఈజీగా చెప్పొచ్చు. మీ వేలు లేకపోతే చెప్పొచ్చు ఎన్ని థియరీస్ ఉన్నాయి, ఏ థియరీ ఏం చెప్తుంది, ఏ థియరీ ఏ కాంప్లెక్స్కి ఎలా చెప్తుందని. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. ఓకేనండి? థియరీస్ ఇన్ కాంప్లెక్సెస్ సార్. మన కాంప్లెక్సెస్కి అదే మొన్న మనం ఐయుపిఎస్సి నెమన్క్లేచర్ చెప్పుకున్నాం. ఆ కాంప్లెక్సెస్కి కొన్ని థియరీస్ ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్పాడు. ఒక్కొక్కలాగా చెప్పాడని ఎలా చెప్తున్నానంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్గా నడుస్తున్న కరోనా గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు కదండి. ఫస్ట్లో గాలిలో వస్తుందని ఒకడు, విమానంలో వస్తుందని ఒకడు, ట్రైన్లో వస్తుందని ఒకడు. ఓకేనండి? అదేవిధంగా ఈ కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ, నెక్స్ట్ స్ట్రక్చరు, జామెట్రీ, వాటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్కలాగా చెప్పాడు సార్. అవి మన థియరీస్. అందులో ఫస్ట్ థియరీ వచ్చేసి జార్గన్సన్ అండ్ బ్లూమ్స్టన్ థియరీ సార్. నెక్స్ట్ సిడ్జ్విక్ థియరీ సార్. వెర్నర్స్ థియరీ. ఒక ఆర్డర్లో చదువుకుంటే మనకు గుర్తుంటుంది సార్. ఈ థియరీస్ అన్నీ కూడా ఒక స్టోరీలాగా అల్లుకొని చదువుకోవాలి మనం. బై హార్ట్ చేయకుండా ఒక స్టోరీలాగా అల్లుకొని చదువుకుంటే మాత్రం నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వెర్నర్స్ థియరీ తర్వాత సిడ్జ్విక్ థియరీ. నెక్స్ట్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్టాల్ థియరీ. ఓకేనండి? థియరీ. ఓకేనా? ఇవి 5-6 థియరీస్ కూడా ఒక కాంప్లెక్సెస్ ఒక్కొక్కటి చెప్పారండి. మనం చెప్పాం కదా, కరోనాకి ఒక్కొక్కడు ఒక్క విధంగా చెప్పేవాడు కదా. ఇప్పుడు పుకార్లు లాగా అంటే ఒక్కొక్క సైంటిస్ట్ ఒకలాగా చెప్పేవాడు. కరోనా అంటే ఒకరికి డ్రాప్లెట్స్ వల్ల వస్తుందని, ఫస్ట్ డ్రాప్లెట్స్ అనేది లాస్ట్కి ఫిక్స్ అయింది. అంతకుముందు అయితే గాల్లో వస్తుందని, లేకపోతే ఇంకా వేరే స్ప్రెడ్ అయిపోతుందని పుకార్లు నమ్మిన తర్వాత ఒకటి ఫిక్స్ అయ్యాం మనం, అదేంటి కరోనా వైరస్ అనేది డ్రాప్లెట్స్ ద్వారా వస్తుందని. అదేవిధంగా ఈ థియరీస్ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క కాంప్లెక్స్, ఒక్కొక్క కాంప్లెక్స్కి ఒక్కొక్క స్టెబిలిటీ అని ఒకడు, దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అని ఒకడు, దానికి అయనైజబిలిటీ అని ఒకడు చెప్పాడు. ఒకడు అని ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోవచ్చు సార్. ఎప్పుడు కూడా ఈ థియరీస్ అనేవి అంత ఇష్టపడాలి మనం. ఎంత ఇష్టపడాలంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన మన ఫేవరెట్ హీరోయిన్ ఫిల్మ్లో కనిపించినప్పుడు ఏం వేసాడు మెగాస్టార్, లేకపోతే ఏం వేసిందా సమంత అని అంటాం కదండి. అదేవిధంగా అలా ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నామంటే దాని అర్థం వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదని కాదు, అంత ఇష్టపడుతున్నామని. అదేవిధంగా మన సబ్జెక్ట్ని కూడా అంత ఇష్టపడుతూ చదవాలి సార్. ఓకేనండి? అర్థమవుతుందా? అందుకు ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్పాడు. జార్గన్సన్ అనేవాడు కాంప్లెక్సెస్కి ఒక టైప్ ఆఫ్ థియరీ చెప్పాడు. అదేవిధంగా వెర్నర్స్ అనేవాడు ఒక టైప్ ఆఫ్ థియరీ చెప్పాడు. ఆ థియరీ ప్రకారం కాంప్లెక్స్కి వేరే ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయని చెప్పాడు. అదేవిధంగా వాడి తర్వాత సిడ్జ్విక్, వాడి తర్వాత వ్యాలెన్సీ బాండ్ థియరీలో వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుంది, క్రిస్టల్ ఫీల్డ్ ఏం చెప్తుంది, మాలిక్యులర్ ఆర్టాల్ థియరీ ప్రకారం కాంప్లెక్స్ స్టెబిలిటీ ఏమవుతుంది అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జార్గన్సన్ థియరీ ఏం చెప్తుంది అంటే
ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ionizable and non-ionizable ligands, sir. Ionizable and non-ionizable ligands for కోబాల్ట్ కాంప్లెక్సెస్ సార్. సింపుల్గా అవన్నీ కాకుండా సింపుల్గా వీడు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఒక్కొక్క థియరీ గురించి మాట్లాడుకుందామా. ఇవన్నీ చెప్పేస్తున్నాను నేను, ఒక్కొక్క థియరీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి పరిస్థితి, ఈ స్టోరీ ఏంటి, అసలు ఈ 6 థియరీలు ఉన్న వెనకాదున్న స్టోరీ ఏంటి. ఇందులో బాహుబలి కట్టప్ప అన్న స్టోరీ ఏం లేదు, చిన్న స్టోరీ లాగా మనం అల్లుకునితే అలా అల్లుకొని చదువుకుంటేనే మన కాంప్లెక్సెస్ అనేవి ఈజీగా గుర్తుంటాయనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను సార్. అకార్డింగ్ టు దిస్ థియరీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద చైన్ స్ట్రక్చర్. ఓకే అండి, సారీ ఫర్ దట్, చిన్న టెక్నికల్ ప్రాబ్లము. ఏమనుకున్నాను సార్, జార్గన్స్ థియరీ ఈ స్టోరీ చెప్పుకుంటున్నాను కదా. ఈ స్టోరీ స్టార్టింగ్లో జార్గన్స్ అనేవాడు కాంప్లెక్స్ గురించి చెప్పాడు సార్. ఏం చెప్పాడంటే కాంప్లెక్స్ గురించి, అకార్డింగ్ టు దిస్ థియరీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద చైన్ స్ట్రక్చర్స్ ఆఫ్ కోబాల్ట్ కాంప్లెక్సెస్ ఓన్లీ. ఇటండి ఇది ఏం చెప్పాడు, ఓన్లీ చైన్ స్ట్రక్చర్స్ ఆఫ్ కోబాల్ట్ కాంప్లెక్సెస్, ఓన్లీ కోబాల్ట్ కాంప్లెక్సెస్ యొక్క చైన్ స్ట్రక్చర్స్ మాత్రమే చెప్పాడు. ఏంటా చైన్ స్ట్రక్చర్స్ అంటే మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి హ్యాలైడ్స్ అనేవి డైరెక్ట్లీ అటాచ్ విత్ ద ఆర్ బైండ్ విత్ ద లైగండ్స్ అయితే ఒకటి చెప్పాడు. అంటే ఏం లేదు సార్, హ్యాలోజన్స్ అనేవి లైగండ్స్కి అటాచ్ అయితే ఒక విధంగా చెప్పాడు, అవే హ్యాలైడ్స్ సెంట్రల్ మెటల్ అయాన్కి అటాచ్ అయితే ఒక విధంగా చెప్పాడండి. అది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ కోబాల్ట్ కాంప్లెక్సెస్ కదండి. ఏదో ఒక కోబాల్ట్ కాంప్లెక్స్ తీసుకున్నట్లయితే ఇదేదో చైన్ స్ట్రక్చర్ సార్, కోబాల్ట్ కాంప్లెక్స్ యొక్క చైన్ స్ట్రక్చర్ అనుకుంటే ఏమన్నాడంటే ఏమంటే ద హ్యాలైడ్ అయాన్స్ అటాచ్ విత్ ద డైరెక్ట్లీ మెటల్ అయాన్స్ ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ ఏ నాన్ అయనైజబుల్ లైగాన్స్. అదే హ్యాలైడ్ అయాన్స్ అటాచ్ విత్ ద ఎనీ లైగాన్స్, లైక్ ఇలా సేమ్ కాంప్లెక్స్ తీసుకోండి. ఇది సార్, ఇవే లైగాండ్స్, ఇవే హ్యాలైడ్స్ అనగానే క్లోరిన్ బ్రోమిన్ అయ్యాడు అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, ఇవే హ్యాలైడ్ అయాన్స్ అటాచ్ విత్ ద ఎనీ లైగాండ్స్ ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ ఏ అయనైజబుల్ కాంప్లెక్స్ ఆర్ అయనైజబుల్ లైగాండ్స్. ఓకేనండి, అయనైజబుల్ లైగాండ్స్ ఆర్ కాంప్లెక్స్. అక్కడ ఉన్న లైగాండ్ అయనైజబుల్ లైగాండ్ అంటాం, మొత్తం కాంప్లెక్స్ అయనైజబుల్ కాంప్లెక్స్ అంటాం. అయనైజబుల్ కాంప్లెక్స్ అంటే మనకు తెలుసు, ఈజీగా అయనైజబుల్ అయిపోద్ది, ఈజీగా విడిపోద్ది, ఈజీగా అయాన్స్ విడిపోయి కాంప్లెక్స్గా అవుతుందని వీడు చెప్పాడు. ఒక కాంప్లెక్స్ ఉంటుంది, ఆ కాంప్లెక్స్ అనేది ఎలా ఉన్నట్లయితే హ్యాలైడ్స్ డైరెక్ట్లీ అటాచ్ విత్ ద సెంట్రల్ మెటల్ అయాన్ దట్ విల్ బి యాక్ట్ యాజ్ ఏ నాన్ అయనైజబుల్ లైగాండ్స్ ఆర్ నాన్ అయనైజబుల్ కాంప్లెక్సెస్. అక్కడ ఉన్నటువంటి లైగాండ్లు, అక్కడ ఉన్న కాంప్లెక్సెస్ అన్నీ కూడా నాన్ అయనైజబుల్, ఇవి ఈజీగా అయనైజబుల్ కావు. అదేవిధంగా ఆ హ్యాలైడ్స్ అనేవి డైరెక్ట్లీ అటాచ్ విత్ ద ఎనీ లైగాండ్స్, ఏదో ఒక లైగాండ్తో అటాచ్ అయినట్లయితే ఆ కాంప్లెక్సెస్ని అయనైజబుల్ కాంప్లెక్సెస్ అని, ఆ లైగాండ్స్ని అయనైజబుల్ లైగాండ్స్ అని అంటాం. ఈ థియరీ వల్ల మనకి ఏం తెలియలేదు సార్, ఓన్లీ చైన్ స్ట్రక్చర్లో కాంప్లెక్స్ అనేది ఈజీగా అయనైజబుల్ అవుతుందా లేదా ఈజీగా అయనైజబుల్ అవ్వదా అనేది విషయం మాత్రమే చెప్పాడు. ఎప్పుడు కూడా అంతే కదా సార్, స్టార్టింగ్ స్టేజ్లో అందరూ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుకొని తర్వాత సైంటిస్టులన్నీ ఒక్కొక్కటి తీస్తారు. ఆ ప్రాసెస్లో నెక్స్ట్ వచ్చేవాడు ఎవడు సార్, ఇందులో డిమెరిట్స్ ఉంటాయి కదా. ఓకేనా, ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాలంటే ఆ వ్యక్తి చెప్పినటువంటి డిమెరిట్స్ ఆధారంగా పోతేనే మనం ఏమైనా కొత్త విషయం చెప్పగలం కదా సార్. అదేవిధంగా ఇక్కడ డిమెరిట్స్ ఏంటి, చాలా డిమెరిట్స్ ఉన్నాయి. ఇట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ ద ఎనీ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, ఇట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ ద ఎనీ స్ట్రక్చర్ ఆఫ్ కాంప్లెక్సెస్, ఇట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ ద ఎనీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఓకేనండి, ఇతను ఏమీ చెప్పలేదు, అవన్నీ డిమెరిట్సే. అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ నెక్స్ట్ వచ్చే సైంటిస్ట్ ఎవరు సార్, వెంటనే వచ్చే సైంటిస్ట్ ఎవడంటే మనకి ఇష్టమైన వెర్నర్స్ థియరీ. What the hell? వెర్నర్స్
వెర్నర్స్ థియరీ. ఓకేనండి. ఇక్కడ ఏం చెప్పాడు సార్? ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద చైన్ స్ట్రక్చర్ ఆఫ్ కోబాల్ట్ కాంప్లెక్సెస్ లైక్ అయనైజబుల్ లైగండ్స్ అండ్ నాన్ అయనైజబుల్ లైగండ్స్. అక్కడున్న పాయింట్ని పట్టుకొని వీడు ఏం చెప్పాడంటే, అక్కడ చెప్పినటువంటి అయనైజబుల్ లైగండ్స్ని ప్రైమరీ వ్యాలెన్స్గా, అక్కడ చెప్పినట్టు నాన్ అయనైజబుల్ లైగాండ్స్ని సెకండరీ బ్యాలెన్స్ కూడా చెప్పొచ్చు కదా. ఆ ప్రైమరీ బ్యాలెన్స్ సెకండరీ బ్యాలెన్స్ అనేది ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఈ ప్రైమరీ బ్యాలెన్స్ అనేది ఆ కాంప్లెక్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్, ఈ సెకండరీ బ్యాలెన్స్ అనేది ఆ కాంప్లెక్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్పాడు సార్. అదవుతుందండి. వాడు చెప్పిన పాయింట్ని వేరే విధంగా చెప్పాడు, బ్యాలెన్స్ ప్రధానంగా చెప్పాడు. ప్రైమరీ బ్యాలెన్స్ అదే అయనైజబుల్ లైగండ్స్ని, అదే అయనైజబుల్ కాంప్లెక్సెస్ని వాటి యొక్క ప్రైమరీ బ్యాలెన్స్ అని, వాటి యొక్క సెకండరీ బ్యాలెన్స్ అని చెప్పాడు. ఆ ప్రైమరీ బ్యాలెన్స్ సెకండరీ బ్యాలెన్స్ ఏంటి సార్? వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్, వాటి యొక్క కోఆర్డినేషన్ నెంబర్. ఎక్కడే బిట్ మనకి ఇదే బిట్. ఆసెట్ పర్పస్లో ఏదో ఒక కాంప్లెక్స్ ఇచ్చి వాట్ ఈస్ ద ప్రైమరీ బ్యాలెన్స్ అంటాడు, వాట్ ఈస్ ద సెకండరీ బ్యాలెన్స్ అని అంటాడు. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏదో ఒక ఎగ్జాంపుల్ FeCN6 2- following complex which is the primary valency, what is the primary valence, what is the secondary valence అని అంటాడు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, వెర్నర్ అనేవాడు ఒకటి చెప్పాడు. ఏంటి ప్రైమరీ వ్యాలెన్స్ అంటే ఆ కాంప్లెక్స్ యొక్క ఆక్సిజన్ స్టేట్, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఆ కాంప్లెక్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్. వెంటనే చెప్పొచ్చు, సెకండరీ బ్యాలెన్స్ ముందే చెప్పొచ్చు, కోఆర్డినేషన్ నెంబర్ చెప్పొచ్చు కదా సార్. ఎన్ని ఉన్నాయి అందులో, ఎన్ని కోఆర్డినేషన్ ఉంటే అంత. ఓకేనండి. ఎంత కోఆర్డినేషన్ నెంబరు? సారీ CN కదా, CN6 అంటే సైనైడ్. ఎన్ని లైగండ్స్ ఉంటే అన్ని అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్, దట్ ఈస్ ద సెకండరీ బ్యాలెన్స్ ఇస్ 6, ప్రైమరీ బ్యాలెన్స్ ఆక్సిజన్ స్టేట్ కట్టండి సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క. దీన్ని నెక్స్ట్ అనుకున్నట్లయితే, లేకపోతే Fe + 6 × CN అనేది -1, ఇక్కడ 2- అనుకుంటే ఈక్వల్ టు -2. దేర్ఫోర్ Fe = -2 + 6 అంటే therefore Fe = +4. Therefore +4 is the primary valence of this complex. ఓకేనండి. వీడు చెప్పిన దాంట్లో మనకు బిట్ వచ్చింది. ఓకేనా? బిట్ వస్తుంది కూడా, రెగ్యులర్గా వస్తుంది. ఓకేనా? మరొక పాయింట్ ఏం చెప్పాడంటే మనోడు వెర్నర్స్ అనేవాడు, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అకార్డింగ్ టు థియరీ, దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ద కాంప్లెక్సెస్. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ కాంప్లెక్సెస్. ఓకేనండి. అసలు ఏంటి కండక్టెన్స్? కాంప్లెక్సెస్లో కూడా కండక్టెన్స్ చెప్పొచ్చు. ఆ కండక్టెన్స్ అని చెప్పాలంటే ఏంటి, దేనికి ఎక్కువ కాంప్లెక్సెస్ ఉంటుంది ఎలా చెప్పేస్తాం సార్? విచ్ కాంప్లెక్సెస్ రిలీజ్ ద మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్, దట్ కాంప్లెక్స్ హ్యావ్ మోర్ కండక్టెన్స్. ఏ కాంప్లెక్స్ అయితే ఎక్కువ అయాన్స్ రిలీజ్ చేస్తుందో ఆ కాంప్లెక్స్ అనేది ఎక్కువ కండక్టెన్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ బిట్టు మళ్ళీ వస్తుంది. ఏంటి ఆ బిట్టు అంటే, ఏవో 4 పిచ్ కాంప్లెక్సెస్ ఇచ్చేస్తాడు, విచ్ వన్ హ్యాస్ ద మోర్ కండక్టెన్స్ అని అంటాడు. పిచ్ కాంప్లెక్స్ అనగానే ఒకటి చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మోలార్ కండక్టెన్స్ మీద బిట్ వస్తుంది. ఇలా బిట్ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 4 కాంప్లెక్సెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ AgNH2 Br Cl2. ఓకేనా? నెక్స్ట్ K4 FeCN6. నెక్స్ట్ నికెల్ CO4. ఇలా ఇచ్చాడు. మరో కాంప్లెక్స్ ఇచ్చాడు. 4 ఇస్తాడు కదా జనరల్గా, మనం 3లో మాట్లాడుకుందాం. ఓకేనా? విచ్ వన్ హ్యాస్ ద మోర్ కండక్టెన్స్ అని అన్నాడు, మోలార్ కండక్టెన్స్ అన్నాడు. మనకు అప్పుడు అంటే తెలుసు, అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ మోలార్ కండక్టెన్స్ అనేది కాంప్లెక్సెస్ అలా చూస్తాం సార్. ఏ కాంప్లెక్స్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ రిలీజ్ చేస్తుందో ఆ కాంప్లెక్సెస్కి మోర్ నెంబర్ ఆఫ్ కండక్టెన్స్ ఉంటుంది అనమాట. దట్ మీన్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఈజ్ క్వైట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్వర్స్లీ కదండి, ప్రపోర్షనల్ టు ద మోలార్ కండక్టెన్స్. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరుగుతూ ఉంటే మోలార్ కండక్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బిట్ ఎలా చేస్తాం సార్? ఏ కాంప్లెక్స్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ రిలీజ్ చేస్తుందో అదే మనకి ఆన్సర్.
ఓకేనా. ఈ 3 కాంప్లెక్సెస్లో ఏది ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వాటర్లో డిసాల్వ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? 2Cl మైనస్లోను ఈ 2Cl మైనస్ స్టెబిలైజ్ చేయాలంటే ఒక ప్లస్. ఓకేనా. యానియాన్స్ క్యాటియాన్స్, ఇక్కడ ఉన్న ఒక యానియాన్ స్టెబిలైజ్ చేయాలంటే ఒక ప్లస్ వేస్తాం. ఓకేనా. అదేవిధంగా దేర్ఫోర్ ఏమవుతుంది? ఇవి 2 యానియాన్స్, ఇదంతా ఒక క్యాటియాన్. ఎంత అయితే అంత. ఫర్ ఎగ్జాంపుల్ +2 అంటాం. ఇక్కడ రెండు యానియాలను న్యూట్రలైజ్ చేయాలంటే 2 క్యాటియాన్లు ఉండాలి కదండి. ఇదంతా కోఆర్డినేషన్ స్పీర్ అంతా ఒక యానియాన్గా తీసుకుంటాం. ఈ యానియాన్స్ అన్ని కూడా 2 అయితే అన్ని 2Cl మైనస్ 2Cl మైనస్ 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3. దేర్ఫోర్ 2 + 1 అంతే ఏంటి సార్? దేర్ఫోర్ 3 అయాన్స్ వచ్చాయి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి 4K+ గాను ఇది 4 మైనస్ అంటే ఇదంతా ఒక అయాన్ గాను +1 అంటే మొత్తం ఇన్ని 5 అయాన్స్ వచ్చాయి. ఓకేనండి. ఇక్కడ చూడండి ఓన్లీ కోఆర్డినేట్ స్పీర్ ఇచ్చాడు. దేర్ఫోర్ ఇది న్యూట్రల్ కోఆర్డినేట్ స్పీర్ ఒక అయాన్గా ఉంటుంది. ఓకేనా. మనకు తెలుసు కదా ఆల్రెడీ, ఏదైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ రిలీజ్ చేస్తుందో దట్ హ్యావ్ మోర్ మోలార్ కండక్టెన్స్. దేర్ఫోర్ మన ఆన్సర్ వచ్చేసి ఇది. అలా ఏది ఇచ్చినా సరే అర్థమవుతుంది సార్. ఇది వెన్నర్స్ థియరీ. ఈ వెన్నర్స్ థియరీలో ముచ్చటగా 3 పాయింట్లు చెప్పాడు. ఏంటండి? ఆడు చెప్పిన దానికి బ్యాలెన్సీ ప్రకారంగా చెప్పాడు. నెక్స్ట్ అనదర్ పాయింట్ వచ్చేసి మోలార్ కండక్టెన్స్ అని చెప్పాడు. ఓకేనండి. ఇది జార్గెన్సన్ అండ్ వెన్నర్స్ థియరీ. వెంటనే మళ్ళీ ఇక్కడ వరకే చెప్పాడు. ఇక్కడ వరకు ఐడియా వచ్చిందేమో నాకు తెలిసి. ఓకేనా. అంటే ఇక్కడ కూడా డిమెరిట్స్ ఉంటాయి కదా. ఏంటంటే డిమెరిట్స్ అగైన్ ఈ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కాంప్లెక్సెస్, ఇంకా చాలా. ఓకేనా. అంటే ఇది వీడు వదిలేసాడంటే తర్వాత కూడా దాని మీద వర్కౌట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి ఉండాలి. ఓకేనా. దాని తర్వాత థియరీ ఏంటి సార్? సిడ్జ్విక్ థియరీ చెప్పేస్తున్నాను సార్ ఇది. ఓకేనా. సిడ్జ్విక్ థియరీ 3rd వన్లో ఉన్నాం సార్. సిడ్జ్విక్ థియరీ ఇందులో కూడా బిస్ట్ వస్తుంది. మనం జాగ్రత్త స్టోరీ లాగా చదువుకోవాలి. మరి థియరీ, పోస్టులేట్స్, డిమెరిట్స్, మెరిట్స్ అలా చదువుకుంటే మనం రాయాల్సింది థియరీ ఎగ్జామ్ కాదు కదండి. మనం రాయాల్సింది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. సో ఆబ్జెక్టివ్ ఐటమ్ యూ కెన్ ఫైండ్ ద 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్స్ని ఫైండ్ చేయాలి. ఓకేనా. అలా ఫైండ్ చేయాలంటే మనం లాజిక్ ప్రకారంగా వెళ్ళాలి, బిట్ పర్పస్ విధంగా వెళ్ళాలి, సబ్జెక్ట్ నేర్చుకుంటూ బిట్ పర్పస్గా వెళ్ళాలి. ఓకేనా. సిడ్జ్విక్ అనేవాడు ఏం చెప్తున్నాడు? దీన్ని సిడ్జ్విక్ థియరీని ఇనర్ట్ గ్యాస్ థియరీ ఆర్ 18 ఎలక్ట్రాన్ రూల్ అని అంటాం సార్. 18 ఎలక్ట్రాన్ రూల్ అని అంటాం, లేదా EAN అని అంటాం. ఓకేనా. ఇది చెప్పినండి మీకు తెలుసుకోవాలి ఈ వీడియో ఏ విధంగా చెప్పాడండి. వెన్నర్స్ థియరీలో డిమెరిట్స్ ఉన్నాయి కదా. డిమెరిట్స్లో చెప్పాం కదా ఆల్రెడీ. ఒక వ్యక్తి యొక్క మాటని తప్పించి మనం ఇంకో మాట చెప్పాలంటే ఆ వ్యక్తి చెప్పినటువంటి డిమెరిట్స్ ఆధారంగా చేసుకొని చెప్పాలి. వాడు చెప్పిన లోపాలను చెప్పుకొని మనం ఆ లోపాలను సరి చేయాలి. ఓకేనా. వెన్నర్ థియరీలో లోపాలు ఏంటి? స్టెబిలిటీ ఏం చెప్పలేదు. అదే పాయింట్ పట్టుకున్నాడు మనడు. ఏంటి? ఈ explain the stability by using EAN rule, effective atomic number rule. Okay nandi. And according to this theory, it explains the stability of complexes by using EAN rule. EAN rule ఏంటండి? EAN rule ఏంటి? effective atomic number కదండి. atomic number important sir. Atomic number minus oxidation state of central metal ion plus 2 into coordination number of complex. ఇదండి EAN నెంబర్. EAN రూల్ని ఉపయోగించి కాంప్లెక్సెస్ యొక్క స్టెబిలిటీ చెప్తాడు. ఎలా చెప్తాడంటే జనరల్గా EAN రూల్ అనేది జనరల్గా ఇనర్ట్ గ్యాసెస్కి ఈక్వల్ అయితే ఆ కాంప్లెక్సెస్ అనేది స్టేబుల్ సార్. ఇనర్ట్ గ్యాస్ ఆల్రెడీ తెలుసు. హీలియం, నియాన్. హీలియం నుంచి స్టార్ట్ అవ్వం మనం, చాలా తక్కువ కదా. కాంప్లెక్స్ అనేవి వెరీ మైనర్ నుంచి స్టార్ట్ అవ్వవు కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, ఓకేనా, జీనాన్ 84 కదా, రేడాన్ 86 కదా. EAN రూల్ అనేది వీటిని ఫాలో అవుతే ఆ కాంప్లెక్స్ అనేది స్టేబుల్. అంతేనా? ఓకేనా.
ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాంప్లెక్సెస్ కూడా చెప్పొచ్చు మనం. మన మెయిన్ సిడ్జ్విక్ థియరమ్ అనేవాడు ఏం చెప్పాడంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ బై యూజింగ్ ఈఎన్ రూల్. నేను చెప్తాను చాలా ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు డిమెరిట్స్ మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్ ఒక పార్ట్ ఆఫ్ ఒక బోర్డు నిండా రాసి మనం ఒక్కొక్కటి చూద్దాం. ఓకేనండి. ఇక్కడ ఈ పాయింట్ అయిపోయింది. ఈ డిమెరిట్ ఏంటంటే ఏం చెప్పాడు మనోడు, అకార్డింగ్ టు ఈఎన్ రూల్ ప్రకారం కాంప్లెక్స్ ఆఫ్ స్టెబిలిటీ చెప్తున్నాడు. కానీ ఈఎన్ రూల్ పాటించినవి కూడా స్టేబుల్ని పొందుతున్నాయి. ఓకేనండి. అలాంటి కాంప్లెక్సెస్కి వాటి గురించి చెప్పలేదు. ఏంటండి ఈఎన్ జనరల్గా ఆడు చెప్పిన పాయింట్ ఏంటి, ఈఎన్ రూల్ని పాటించే కాంప్లెక్సెస్ అన్నీ కూడా స్టేబుల్ అవుతాయి బాబు అనేసి వాడి బాధపడ్డాడు. కానీ వాట్ అబౌట్ ఈఎన్ రూల్ పాటించినవి కూడా కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అగైన్ స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ కూడా చెప్పలేదు. ఓకేనా, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కూడా చెప్పలేదు, స్ట్రక్చర్ గురించి చెప్పలేదు, హైబ్రిడైజేషన్ గురించి చెప్పలేదు. ఓకేనా, ఇవన్నీ డిమెరిట్స్. వాడు చెప్పిందంతా ఒకటే. ఏం చెప్పాడు, స్టెబిలిటీ చెప్పాడు. దేని ప్రధానంగా ఒక రూల్ ప్రవేశపెట్టాడు. ఆ రూల్ ఒక ఫామ్లో వేస్తాడు. ఆ ఫామ్లో ఫాలో అయితే స్టేబుల్, లేకపోతే అన్స్టేబుల్ ఇచ్చే అంతే. జనరల్గా ఇక్కడ 3D 4D 5D సిరీస్ ఉంటాయి కదా సార్. 3D సిరీస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జనరల్గా క్రిప్టాన్ ఫాలో అయిపోతాయి. 4D ఉన్నవన్నీ కూడా జీనాన్ ఫాలో అయిపోతాయి. 5Dలో ఉన్నవన్నీ కూడా రేడాన్ ఫాలో అవుతాయి. ఓకేనా, సింపుల్గా ఇవన్నీ గుర్తుంచుకోవాలి సార్. గుర్తుంచుకోకపోతే మాత్రం మనకి గుర్తుండదు, బిట్టు గుర్తుండదు అన్న. ఏంటి 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మాటల్లో ఈ టాపిక్లో వచ్చినాక చెప్పేద్దాం. ఓకేనా, 3D సిరీస్ ఏంటండి, స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. అంతేనా సార్. అటామిక్ నెంబర్ 21 to 30. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ 4D సిరీస్ అనేది ఎలా చెప్పడం కొంచెం కష్టం సార్. కొంచెం ఇలా గుర్తుపెట్టుకుంటే తర్వాత మనం చాలా బిట్లు చేయొచ్చు దీన్ని ఇలా చేసిన దాన్ని బట్టి. ప్రాంతీయ కాంట్రాక్షన్ చెప్పొచ్చు, సైజెస్ని డిసైడ్ చేయొచ్చు. ఆ కాంట్రాక్షన్ ఎక్కడ జరిగిన దాన్ని బట్టి ఆ వే ఆఫ్ పెయిరింగ్ మెటల్స్ చూడొచ్చు, పెయిరింగ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చూడొచ్చు, వాటి యొక్క సైజ్ చెప్పొచ్చు. ఓకేనండి. ఓకేనా, స్కాండియం, ఇట్రియం, లాంతనం ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ సిరీస్లో గుర్తుపెట్టుకోవాలి. 3D 4D 5D. జనరల్గా 4D 5D అన్నీ కూడా లోయర్ స్పిన్ కాంప్లెక్సెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఆ లోయర్ స్పిన్ కాంప్లెక్సెస్ ఏంటి, హయ్యర్ స్పిన్ కాంప్లెక్సెస్ ఏంటి నేను చెప్తాను. ఓకేనా, మామూలుగా నేను గుర్తుపెట్టుకునే విధానం చెప్తున్నాను. ఈ 21 to 30 ఎలిమెంట్స్ అందరికీ గుర్తుండాలి. వాటితో అవి గుర్తుంటే ఇవి చెప్పవచ్చు. ఓకేనా, టైటానియం, జెర్కోనియం, ఆఫ్నియం, వెనీడియం, నియోబియం, టాంటాలం. ఓకేనా, క్రోమియం, మాలిబ్డినం, టంగస్టన్. ఓకేనా, మాంగనీస్, టెక్నీషియం, రేనియం. ఓకేనండి, ఫెర్రోజా, రుథీనియం, ఆస్మియం, కోబాల్ట్, రోడియం, ఇరీడియం, నికిల్, పెల్లాడియం, ప్లాటినం, కాపర్, సిల్వర్, ఆరం, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. ఓకేనా, వీటి యొక్క అటామిక్ నెంబర్స్ +18 +32 యాడ్ చేసిస్తే వచ్చేస్తుంది. దేనికి +21 18, ఈ 21కి +18 కలిపితే ఇట్రియం, మళ్ళీ ఇక్కడ వచ్చిన నెంబర్కి +32 కలిపితే లాంతనం. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకేనా, ఈ వీటి యొక్క అటామిక్ నెంబర్స్ తెలిస్తే వీటి యొక్క అటామిక్ నెంబర్ చెప్పవచ్చు. ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశానంటే ఈఎన్ రూల్లో చూడండి, ఇది ఉంది చూసారు, మ్యాక్సిమం 3D 4D 5D ట్రాన్సిషన్ మెటల్స్ కాంప్లెక్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అవుతాయి. తర్వాత 4D. వాటి యొక్క ఈఎన్ రూల్ కట్టాలంటే మనం ఇవి చెప్పాలి కదా సార్, అంతేనా? అవి చెప్పాలంటే అటామిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి కదా. ఓకేనా, సింపుల్గా ఈ ఆర్డర్ గుర్తుంచుకుంటారు. ఓకేనా, ఈ సిరీస్ 3D సిరీస్ గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా గుర్తుపెట్టవచ్చు సార్. చిన్న కోడ్స్ ఎక్కడైనా కోడ్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నేనే కోడ్స్ గుర్తుపెట్టుకున్నానంటే కోబాల్ట్, రోడియం ఇరీడియం కదా, ఇండియన్ రైల్వే
ఐఆర్ అంటే ఇండియన్ రైల్వే, కోబాల్ట్, రోడియం, ఇరీడియం. ఓకేనా. ఫెర్రోజ్ అని చదువుకున్నాను సార్. ఫెర్రోజ్ అంటే ఫెర్రోజ్ చూసారా, ఫెర్రోజ్ ఐరన్ ఐరన్ రుథీనియం ఆస్మియం. రోజ్ అని ఉంది కదా, ఐరన్ మనం అలాగే రాసేస్తాం, తర్వాత 2 ఎలిమెంట్లు కదా మనం చెప్పలేం, దాని రోజ్ అని చదువుకోండి. ఆర్ఓఎస్ఈ రోజ్, ఆర్ఓఎస్ఈ రోజ్. ఇది ఇండియన్ రైల్వే అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అక్కడికి 2 అయిపోతాయి. ఓకేనా. మిగతావి కూడా చిన్న చిన్న కోడ్స్ పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అన్ని నెంబర్ ఆఫ్ కోడ్స్ చెప్తాను అనుకోండి, మనది ఒక మహానుభావుడు చెప్పాడు, ఎక్కువ కోడ్లు పెట్టుకుంటే కోడ్ జీవితం అయిపోతుంది మనది. ఓకేనా. కోడ్స్ కాకుండా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి గుర్తుంటాయి. కాకపోతే కొన్ని కరెక్ట్గా సెట్ అయినవి మాత్రం కోడ్లు గుర్తుంచుకోండి. కొంతవరకు మొత్తం అంతా కోడ్స్ పెట్టించుకుంటే మీ జీవితం కోడి జీవితం. ఓకేనా సార్. ఓకేనా. ఇది అటామిక్ నెంబరు, ఆక్సిజన్ స్టేటు, కోఆర్డినేషన్ నెంబర్, ఏ కాంప్లెక్సెస్ కానీ కొంచెం అని చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా. నేను నెక్స్ట్ ఒక 3D సిరీస్లో ఒక కాంప్లెక్స్కి, 4D సిరీస్లో ఒక కాంప్లెక్స్కి, 5D సిరీస్లో ఒక కాంప్లెక్స్కి ఏ అని కడతాను. ఓకేనా. కడదామా. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏంటి, డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను అనుకున్నాను కదా. డిఫరెంట్ అంటే 3D సిరీస్లో ఒక ఎగ్జాంపుల్, 4D సిరీస్లో ఒక ఎగ్జాంపుల్, 5D సిరీస్లో ఒక ఎగ్జాంపుల్కి మనం ఏ అని అప్లై చేయాలి. ఓకేనా. చూడండి, ఈఎన్ రూల్ మనకు ఆల్రెడీ తెలుసు. ఒక కాంప్లెక్సెస్కి ఈఎన్ రూల్ ప్రకారం ఈ కాంప్లెక్స్ అనేది స్టేబులా కాదని అడుగుతాడు. ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ ఆర్ విచ్ కాంప్లెక్స్ ఈజ్ స్టేబుల్ అకార్డింగ్ టు ద ఈఎన్ రూల్ అనేసి ఒక 4 కాంప్లెక్సెస్ పడేస్తాడు ఖచ్చితంగా. మనం ఈఎన్ రూల్ గుర్తుపెట్టుకొని వాటిని స్టేబులా అన్స్టేబులా చెప్పాలి. అంటే ఈఎన్ రూల్ కడతాము. ఇక్కడ వచ్చే నెంబర్ అనేది ఇనర్ట్ గ్యాస్కి ఈక్వల్ అవ్వాలి. ఏ ఇనర్ట్ గ్యాసెస్ అన్నో, ఇనర్ట్ గ్యాసెస్ ఈఎన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడన్ అంటే 10, 18, 36, 50, 54, 86కి ఈక్వల్ అయితే దట్ కాంప్లెక్సెస్ ఆర్ స్టేబుల్. ఈక్వల్ అవ్వకపోతే దట్ కాంప్లెక్స్ ఆర్ అన్స్టేబుల్. దట్స్ ఇట్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈఎన్ రూల్ అప్లై చేయండి. ఫస్ట్ దేంటి సార్, అటామిక్ నెంబర్. దేని యొక్క అటామిక్ నెంబరు, సెంట్రల్ మెటల్ ఆటమ్దే కదా. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ నికెల్, 28 మైనస్ ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఎంత సార్, ఆక్సిజన్ స్టేట్ కట్టండి మెటల్ యొక్క నికెల్ ప్లస్ 4 ఇంటూ కార్బన్ అనేది న్యూట్రల్ లైగాండ్ ఈక్వల్ టు 0, therefore నికెల్ ఈక్వల్ టు 0, therefore ఈక్వల్ టు 0 ప్లస్ ఎంత ఉంది సార్, 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంది సార్, ఇది కోఆర్డినేషన్ నెంబర్ అంత ఎప్పుడు చెప్తాం, ఇదే కదా. లైగండ్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అయ్యో దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ దట్ కాంప్లెక్స్. therefore 4, therefore 28 plus 8 that is the 36. 36 means krypton. It is the inert gas configuration or not. Therefore this complex is stable. ఓకే నండి, ఆ కాంప్లెక్స్ అనేది స్టేబుల్ అయిపోయింది. అదే విధంగా ఒక 3D ఇది అంటే తెలుసు కాబట్టి ఈజీగా 21 నుంచి 30 వరకు గుర్తుంటుంది కానీ మ్యాచ్ చేస్తాం. అవి రాకపోతే ఇది చేయలేము అనుకోండి, ఇది చూడాలి, ఇది చెప్పాలి మనం. ఓకేనా. రోడియం ఎక్కడ ఉంటుంది, రోడియం కోబాల్ట్ దగ్గర ఉంటుందని గుర్తుండాలి. అంటే ఇలా కదా, కోబాల్ట్, రోడియం, ఇరీడియం, ఇండియన్ రైల్వే అని చదువుకున్నాం కదా. ఒక అటామిక్ నెంబర్ చెప్పేస్తే ఇవన్నీ చెప్పవచ్చు. ఒక అటామిక్ నెంబర్ ఏంటి, 3D సిరీస్ యొక్క అటామిక్ నెంబర్ చెప్పిస్తే 45D ఈజీగా చెప్పవచ్చు. 3Dలో కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి, 27. దానికి ఎంత యాడ్ చేయమని చెప్పాను, ప్లస్ 18 చేస్తే ఇది వస్తుంది. 18 అయితే ఎంత వస్తుంది సార్, ఎంత వస్తుంది సార్, 45 45 అంతేనా. రోడియం యొక్క అటామిక్ నెంబర్ 45. ఇరీడియం తెలియదు అనుకోండి, ప్లస్ 32 చేయాలి. అంటే ఎంత అవుతుంది, 77 అంతేనా. 45, 32 అంతే. అలా మనకు కావాల్సింది ఏంటి, ఇది ఒకటే కదా, రోడియం కదా. సో అటామిక్ నెంబర్ ఆఫ్ రోడియం ఈక్వల్ టు 45 మైనస్ ఆక్సిజన్ స్టేట్ మనకు తెలుసు. ఎలా కడతాం ఆక్సిజన్ స్టేట్, నీటి కట్టండి చెప్తాను ఇది. ఓకేనా. ఆక్సిజన్ స్టేట్ రోడియం కావాలి, ప్లస్ 6 ఇంటూ న్యూట్రల్ లైగాండ్ కదా అమోనియా అనేది, therefore 0 ప్లస్ 3 ఇంటూ Cl మైనస్ అంటే నెగిటివ్ లైగాండ్ ఈక్వల్ టు 0, రోడియం ప్లస్ 0 అంటే 0 మైనస్ 3 ఈక్వల్ టు 0, therefore ఈక్వల్ టు 3, therefore 3 ప్లస్ 3 మైనస్లో మైనస్ ఉంది కాబట్టి -3, therefore ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్
ఓన్లీ ఇన్ ద ఈ కోఆర్డినేషన్ నెంబర్ అన్న లైగన్స్ అని చెప్పాలన్నాం కాబట్టి ఒక వ్యక్తి కామెంట్స్ బాక్స్లో అడుగుతున్నాడు, ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని క్లోరైట్ అని చదువుతున్నాం, క్లోరేట్ అని చదవాలి కదా అని అంటున్నాడు. అది కాదు సార్, క్లోరేట్ అని చదివింది ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ ద యాక్ట్ యాజ్ ద లైగాండ్కి యాక్టివేట్ చేసినప్పుడే మాత్రమే ఆ అయానికి సఫిక్స్ మనం యాడ్ చేస్తున్నాం. అది లైగాండ్ కాదండి, సెంట్రల్ మెటల్కి యాటమ్కి అటాచ్ చేస్తున్నాం. మీరు లైగాండ్కి ఆ వ్యక్తి శర్మ అనుకుంటా లైగాండ్కి అటాచ్ చేసేస్తున్నారు. లైగాండ్స్కి అనేవి క్లోరిడో, సైనిడో అని చదవాలి, ఓకేనా. సైనైట్, క్లోరేట్ అని చదివితే అవి డిఫరెంట్ ఫార్ములాస్. నేను ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చాను. క్లోరేట్ ఈస్ ద ClO3-, దానికి వేరే స్ట్రక్చర్ ఉంటుంది, వేరే కాంప్లెక్స్ ఉంటుంది, వేరే ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టకూడదు, ఓకేనా. అగైన్ ఇవి క్లోరైడ్ లైగన్స్లో రావు, ఇవి అయాన్ కదా, ఇవి యానియాన్, ఇదంతా క్యాటియాన్. అలా చూసుకోవాలి. అప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ అవుతుంది. ఈ కోఆర్డినేషన్ స్పీర్లో ఉన్నటువంటి లైగన్స్ మాత్రమే. ఈ కోఆర్డినేషన్ స్పీర్లో లైగన్లు ఎన్ని ఉన్నాయి సార్? 6 ఉన్నాయి. కాబట్టి దట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ ప్లస్ 6 కదా. therefore 45 - 3 + 12. అంతే చూడండి సార్, 12లో నుంచి తీసిస్తే 54 సరిపోయిందా? జీనాన్ అంతే కదా సార్, అంతే 54. సో దిస్ ఈజ్ ఆల్సో స్టేబుల్, ఓకేనా. ఇలా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేస్తారు. ఎవరు చేస్తారో చూద్దాం, ఓకేనా. ఇది 4D అయిపోయింది. ఇప్పుడు 5D చూద్దాం, ఓకేనా. ఇది మెర్క్యూరీ ఎక్కడ ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి. నాకు అటామిక్ నెంబర్ మనకు తెలియాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కదా. మెర్క్యూరీ ఏ సిరీస్లో ఉందో చూసుకోవాలి. మెర్క్యూరీ ఏ సిరీస్లో సార్? జింక్ సిరీస్. జింక్, కాడ్మియం, మెర్క్యూరీ కదా, అంతేనా. జింక్ యొక్క అటామిక్ నెంబర్ తెలుసు 30, దానికి +18 కలిపితే ఏమొస్తుంది? కాడ్మియం వస్తుంది. అదేంటి? 48. దానికి మళ్ళీ 32 కలిపితే ఏమొస్తుంది? మెర్క్యూరీ వచ్చేస్తుంది. 48, 32 ఎంత సార్? 80 80 కదా. therefore అటామిక్ నెంబర్ ఆఫ్ మెర్క్యూరీ = 80 మైనస్ ఆక్సిజన్ స్టేట్ కట్టండి. సింపుల్గా చెప్పేవచ్చా? -4 = -2 అంటే +4 అటు వెళ్తే +2 అవుతుందా? therefore +2 అటామిక్ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -2. 80 - 2 + 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ లైగాన్స్, దట్ ఈస్ ద 4, దట్ ఈస్ ద 80 - 2 + 8 అంటే ఏమైంది సార్? 8 - 26 86 అంతేనా? రాడానైనా 86 రాడానే కదా. 36 54 86 రాడాన్. therefore this is also stable according to AN rule. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సార్. నేను ఒక 3D ఎగ్జాంపుల్, ఒక 4D ఎగ్జాంపుల్, 5D ఎగ్జాంపుల్, అంటే 3D ట్రాన్సిస్టర్ ఎలిమెంట్ ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్, 4D ట్రాన్సిస్టర్ ఎలిమెంట్ ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్, 5D ట్రాన్సిస్టర్ ఎలిమెంట్ ఉంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్పి దానికి AN అప్లై చేశాను. దీని మీద మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా సార్. చేస్తారా? నేను కొన్ని ఇస్తాను, మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారని కోరుకుంటున్నాను, ఓకేనా. ఇవ్వనా? ఓకేనా సార్. ఇవి ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్. నేను 1 to 10 ఇచ్చాను సార్. ఎవరికైనా తెలిసినా సరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ద ఆన్సర్ ఆఫ్ 1, ద ఆన్సర్ ఆఫ్ 2, ఆన్సర్ ఆఫ్ 3. ఎవరికైనా తెలియకపోయినా వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ 8 అలా మెన్షన్ చేశారనుకోండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనండి. ఇవి 3 థియరీస్. మనం 3 థియరీస్ యొక్క స్టోరీ చెప్పుకున్నాం. ఏంటి సార్? ఒకసారి రీకలెక్ట్ చేసినట్లయితే ఆ స్టోరీలో ఫస్ట్ వచ్చిన వాడు ఎవరు సార్? జార్గన్స్ అనేవాడు. తర్వాత వచ్చిన వాడు ఎవరు సార్? వెర్నర్స్ అనేవాడు. తర్వాత వచ్చిన వాడు ఎవరు సార్? సిడ్జ్విక్. జార్గన్స్ అని ఏం చెప్పాడు సార్? కాంప్లెక్స్ చైన్ స్ట్రక్చర్స్ ఆఫ్ కోబాల్ట్ కాంప్లెక్సెస్ మాత్రమే చెప్పాడు సార్. అవి ఏంటవి? అయనైజబుల్ లైగాండ్స్ ఆర్ అయనైజబుల్ కాంప్లెక్సెస్, నాన్ అయనైజబుల్ లైగాండ్స్ ఆర్ నాన్ అయనైజబుల్ కాంప్లెక్సెస్. అవి ఎలా చెప్తాం? హ్యాలైడ్ డైరెక్ట్ అటాచ్ టు ద మెటల్, హ్యాలైడ్ డైరెక్ట్లీ అటాచ్ టు ద లైగాండ్ ప్రకారం చెప్పాడు. తర్వాత వాటి యొక్క డిమెరిట్స్ ఆధారంగా చెప్పుకొని మళ్ళీ వెర్నర్స్ థియరీ అనేవాడు చెప్పాడు. వెర్నర్స్ థియరీ వాడు సేమ్ దాన్ని వ్యాలెన్సీలో చెప్పాడు, ఓకేనా. అయనైజబుల్ లైగాండ్స్ని ప్రైమరీ వ్యాలెన్సీ గాను, నాన్ అయనైజబుల్ లైగాండ్స్ని లేదా కాంప్లెక్స్ని సెకండరీ వ్యాలెన్సీ గాను చెప్పాడు.
ఓకే. ప్రైమరీ వ్యాలెన్స్ ఏంటి, సెకండరీ వ్యాలెన్స్ ఏంటి, దట్ అందులో బిట్టు వస్తుంది. నెక్స్ట్ అదే బెర్నౌల్లి థియరీ అనేవాడు కాంప్లెక్సెస్ యొక్క మోలార్ కండక్టివిటీని చెప్పాడు సార్. దేని మీద ఆధారపడి ఉంటుందంటే మోలార్ కండక్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ ద కాంప్లెక్స్. నెంబర్ ఆఫ్ అయాన్స్ కాంప్లెక్స్ యొక్క నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరుగుతూ ఉంటే మోలార్ కండక్టెన్స్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ ఈజ్ ఇంక్రీజెస్. ఓకేనా. దాని యొక్క అందులో కూడా అంతవరకు చెప్పాడు. తర్వాత డిమెరిట్స్ కనుక వచ్చేసరికి స్టెబిలిటీ, స్ట్రక్చరు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ దాన్ని కవర్ చేయడానికి మనోడు వచ్చాడు. ఎవడంటే సిజ్విక్ థియరీ. సిజ్విక్ థియరీ ఏం చెప్పాడు, ఇట్స్ ఎక్స్ప్లెయిన్స్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ బై యూజింగ్ ఈఎన్ రూల్. ఈఎన్ రూల్ ప్రకారం చెప్పాడు. అవి కొన్ని కాంప్లెక్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కొన్ని మీకు ప్రాక్టీస్ ఇచ్చాను. ఓకేనా. మళ్ళీ ఇందులో డిమెరిట్స్ ఏంటి, అగైన్ మళ్ళీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ చెప్పలేదు, స్ట్రక్చర్ చెప్పలేదు. దేనికి కాంప్లెక్స్ యొక్క అవన్నీ మళ్ళీ నెక్స్ట్ థియరీలో మనం కన్క్లూడ్ చేస్తాం. నెక్స్ట్ థియరీ ఏంటి, వ్యాలెన్స్ బాండ్ థియరీ. తర్వాత ఏంటి, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. అక్కడి నుంచి బిట్లు వస్తాయి అంటే ఇక్కడి నుంచి రావని కాదు, నేను వచ్చే బిట్లు నేను కవర్ చేశాను ఆల్రెడీ. ఓకేనా. నేను నెక్స్ట్ 3 థియరీస్ కూడా నేను పార్ట్ 2లో చెప్పదలుచుకున్నాను సార్. ఓకేనా. స్టే ట్యూన్ బై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.